ఏ యమభటులారా, ఏం చేస్తున్నారు మీరు? అజామిరుణ్ణి మేము యమలోకానికి తీసుకువెళ్తున్నాము, మీరు తీసుకువెళ్ళడానికి వీలు లేదు అన్నారు విష్ణు పార్షదులు. ఎందుకు, మీరెవరు అని అడిగినారు యమభటులు. మేము విష్ణుమూర్తి పార్షదులము, వైకుంఠలోకం నుండి వచ్చినాము. మరి యమభటులైనటువంటి మేము వచ్చి అజామిరుణ్ణి పాపాలు చేసినాడు కాబట్టి తీసుకువెళ్తున్నాము, మమ్మల్ని మీరు వద్దనడానికి మీకేమి హక్కు, ఎందుకు, ఏ కారణం వల్ల మీరు వద్దంటున్నారు అనంటే వీళ్ళన్నారు, మరణించే సమయంలో నారాయణ అనేటువంటి నామాన్ని అన్నాడు కాబట్టి వీడు చేసినటువంటి పాపాలని పటాపంచలైపోయినాయి, వీడిని మేము తీసుకువెళ్తాం, వదిలిపెట్టండి అన్నారు. అనగారే ఒక్కసారి నవ్వినారు యమభటులు. నారాయణాన్ని మీ వైకుంఠంలో ఉన్న నారాయణమూర్తిని పిలిచినారనుకుంటున్నారా? అతని చిన్న కుమారుడికి నారాయణ అని పేరు పెట్టినారు. ఆ పిల్లవాడిని పిలవడానికి ఒక్కసారి అరిచినాడు. ఆ అరుపు మీ వైకుంఠాధిపతి అయిన నారాయణమూర్తికి వినబడి మిమ్మల్ని పంపినాడా? వీడు మీకు సంబంధించిన వాడు కాదు, మాకు సంబంధించిన వాడు. ఈ విధమైనటువంటి చర్చ జరుగుతున్నది. అసలు సృష్టి ఆరంభం నుండి యమదూతలు, విష్ణుదూతలు, శివదూతలు ఒకచోట కలుసుకోవడం అనేటువంటిది ఉండనే ఉండదు. చరిత్రలోనే 2-3 సార్లు 2-3 ఘటనల్లో అట్లా జరిగిండవచ్చును. అష్టాదశ పురాణాలు చదివితే కొన్ని కథలు మాత్రమే, ఒక 3-4 కథల్లో వాళ్ళ ఇద్దరికీ సంబంధించినటువంటి సమావేశాలు జరిగినట్టుగా మనం గుర్తిస్తాం. పుణ్యాత్ముడైతే వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు, విష్ణుమూర్తిని పూజిస్తే వైకుంఠానికి వెళతాడు, శివుని యొక్క ఉపాసన చేసిన వాడు కైలాసానికి వెళతాడు, ఏమీ చేయని వాడు యమలోకానికి వెళుతూ ఉంటాడు. ఇది సహజంగా జరిగేటువంటిది. కానీ మరణించే సమయంలో నారాయణ అనేటువంటి నామాన్ని అన్నాడు. మహాపాపాత్ముడైనప్పటికీ కూడా వీడిని మీరు వదిలిపెట్టాలి. అసలు మీకు ధర్మాధర్మాలు తెలుసునయ్యా? యమలోకంలో ఉండేటువంటి యమధర్మరాజు మహాధర్మాత్ముడు, ఆయన మహావిద్వాంసుడు, అనేక వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు ఆయనకు తెలుసును అని మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఏమిటి వేదం అంటే, ఏమిటి ధర్మం అంటే అని అడిగినారు వెటకారంగా. అప్పుడు చెప్తూ ఉన్నారు, వేద ప్రణిహితో ధర్మ అధర్మ తద్విపర్యయ వేదో నారాయణ సాక్షాత్ స్వయంభూరితి శుశ్రుమ. వేదంలో ఏది విధింపబడి ఉన్నదో, లింగ్లోట్ ప్రత్యయాల ద్వారా ఏది విధింపబడి ఉన్నదో దాన్ని ధర్మము అని అంటారు. దానికి వ్యతిరేకంగా ఉన్నదాన్నంతా కూడా ధర్మము అనే పేరుతో పిలుస్తారయ్యా. వేదం అంటే ఎవరో తెలుసునా? సాక్షాన్ నారాయణ.